హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాయేష్ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు అండ్ అందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంత చీకటిగా ఉంది అని అనేసి అనుకుంటున్నారా? ఇది నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్. చూడండి, ఇంకా సన్ కూడా రాకముందే మేము నిద్ర లేచి రెడీ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి జేబిఎస్ బస్ స్టాండ్కి ఎందుకు వచ్చామంటే, ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. మేము వేములవాడ వెళ్తున్నాము, రాయేష్కి మొక్కుంది అని చెప్పేసి. అండ్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ కార్లో వెళ్దామని అనుకున్నాం, కానీ అప్ అండ్ డౌన్ డ్రైవింగ్ చేసేసరికి ఇంకా బాగా టైర్డ్ అయిపోతామని చెప్పేసి బస్ అయితే ఇంకా ఎక్కి పడుకోవచ్చు, ఏ గోలా ఉండదు. అండ్ దట్టు బస్సులో కూడా పెద్దగా ఏం లేదు, 2.5-3 అవర్సే పడుతుంది అనమాట. ఇంకా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని అనుకొని బస్ ఎక్కేసాము. అండ్ జర్నీ నిజంగా బస్సులోనే నాకు హ్యాపీగా అనిపించింది కార్ కన్నా కూడా. ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి బస్ ఎక్కగానే నిద్ర వచ్చేసింది, పడుకున్నాము. నేను లేచే టైంకి వేములవాడ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా బస్ దిగేసి అక్కడ నుంచి ఒక ఆటో పట్టుకొని టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ బ్రిడ్జ్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే ఆటోలో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఎక్కడా కూడా మాకు 1 మినిట్ కూడా వేస్ట్ అవ్వలేదు. దర్శనం చాలా బాగా అయింది అండ్ అన్ని స్పీడ్గా అయిపోయాయి. ఇది వచ్చేసేసి టెంపుల్ ఎంట్రన్స్. మనల్ని ఆటో ఇక్కడ దింపుతారనమాట. సో ఇక్కడ దిగి దీని పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు పెట్టుకోవడానికి. జనరల్గా అయితే అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ముందు రోజు నైట్ వెళ్ళి రూమ్స్ తీసుకొని అండ్ బోనాలు అవన్నీ కుక్ చేసుకొని అలా వెళ్తారు. బట్ మేము జస్ట్ దర్శనానికి వెళ్ళడం వల్ల రూమ్ అలా ఏం తీసుకోలేదు. అందుకనే పక్కన చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసేసి లోపలికి వచ్చామన్నమాట. ఇప్పుడు రాయేష్ మెయిన్ టాస్క్ గుండు చేయించుకోవాలి. నన్ను వీడియో తీయకు గుండు చేయించుకుంటుంటే అన్నాడు. బట్ స్టిల్ మన చేతిలో ఫోన్ ఉంటే ఆగం కదా, వీడియో తీసామన్నమాట. ఇదంతా కళ్యాణ గట్ట, ఇక్కడే అందరు ఎక్కువ గుండు చేయించుకుంటారు. మోస్ట్లీ నేను ఎప్పుడు వేములవాడ వెళ్ళినా కానీ ఒక్కరన్నా ఇద్దరన్నా పుట్టెంటికల కోసం వస్తారు కదా చిన్న పాపలు, వాళ్ళు కనిపిస్తారు. ఈసారి కూడా రాయేష్ పక్కన వాళ్ళు ఉన్నారు, బట్ వీడియో తీయలేదన్నమాట. అంటే వేరే వాళ్ళే మనం తీయకూడదు కాబట్టి. ఇక్కడైతే ఇంకా రాయేష్కి గుండు చేయడం స్టార్ట్ చేశారనమాట. తీయకు అని అంటే సర్లే అని జస్ట్ స్టార్ట్ చేసింది మాత్రమే తీశాను. ఇంతకుముందు ఎక్కడైతే జుట్టు తీసారో అక్కడే స్నానం చేసే ఆప్షన్స్ ఉండే, బట్ ఈసారి అలా లేదు. కోనేరులో బాత్ చేయాలి అని అనేసి చెప్తే ఇక్కడికి వచ్చాము. ఒకటి డిసప్పాయింటింగ్ ఏంటంటే తనకి అంత నీట్గా అనిపించలేదంట. చాలా స్మెల్ వస్తున్న వాటర్ అని జస్ట్ ఇలా మునిగి వచ్చేసాడు. బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అలా అయిపోగానే తన స్నానం అదంతా అయిపోగానే మేము దర్శనం లైన్కి వచ్చేసాము. చాలా చుట్టంతా తిప్పి తీసుకొని వెళ్ళారు దర్శనం లైన్కి. ఎందుకో తెలీదు, అసలు లైనే లేదు, కానీ ఊరికే ఎంటీ క్యూలో చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాము. సో ఫైనల్గా ఇక్కడ రూమ్లోకి గుడిలోకి ఎంటర్ అయిపోయాము. గర్భగుడి స్టార్టింగ్లో నుంచి మాత్రమే జనాలు ఉన్నారు. ఇక్కడికి వస్తేపు అంటే టైం పట్టింది లోపల దర్శనానికి వెళ్ళడానికి. అండ్ బయట ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇక్కడ గుడి చుట్టూ ఆవులు ఇలా తిప్పుతూ ఉంటారనమాట. అది కూడా మొక్కు ఉంటుంది చాలామందికి. మొక్కు నేను ఏది కమెంట్ చేయకూడదు కాబట్టి ఎప్పుడు కమెంట్ చేయాలి, బట్ నాకు చూస్తే పాపం అనిపిస్తుంది ఆవుల్ని. అవి చాలా స్ట్రెయిన్ అవుతాయి కదా, డే అంతా నిల్చొని ఉండాలి, గుడి చుట్టూ తిరగాలి. ఏమో పాపం అనిపిస్తుంది. హ్యాపీగా కూర్చొని గోశాలలో తింటూ ఉంచితే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందేమో అని నా ఫీలింగ్. అండ్ గుడిలో వీడియో తీయకూడదు కాబట్టి ఎక్కడ వీడియో తీయలేదు. మాకు ఆ దర్శనం లైన్ నుంచి ఒక 40 మినిట్స్ పట్టింది దర్శనం, అంతే. దర్శనం అవ్వగానే బయటకు వచ్చేసామన్నమాట. ఇది ఆ గుడి బయట సరౌండింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం సేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాము. అండ్ దీని పక్కన బత్తిపోచమ్మ గుడి ఉంటుంది. ఇది అక్కడ ఆ గుడికి వెళ్ళే క్యూ అనమాట, దారి అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ టెంపుల్ కోసం కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అక్కడ యాక్చువల్గా నేను మెయిన్ టెంపుల్లోనే ఎక్కువ టైం పడుతుందేమో దర్శనం, మిగతా చోట్ల ఈజీగా అయిపోతుంది అనుకున్నా, కానీ ఇక్కడే స్పీడ్గా అయిపోయింది. బికాస్ ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంది క్యూ. కానీ అక్కడ బద్దిపోజమ్మ ఇంకా భీమేశ్వరాలయంలో కొంచెం టైం పట్టింది, అంత ఆర్గనైజ్డ్గా లేదనమాట. సో అక్కడ ఎక్కువ వీడియో తీయడం కూడా పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి. అండ్ నేను ముందే ప్లాన్ వేసుకుంటూ వెళ్తున్నాను ఈ షాప్స్ అన్నీ చూస్తూ, రిటర్న్లో ఏం కొనుక్కోవాలి ఏంటి అని చెప్పి. ఎందుకంటే షాపింగ్ చేద్దామంటే రాయేష్ రిటర్న్లో షాపింగ్ చేద్దామన్నాడు. చెప్పాను కదా, బద్దిపోచమ్మ గుడిలో వీడియో తీయడం కుదరలేదు. మేము డైరెక్ట్గా మీరు ఇప్పుడు చూసేది భీమేశ్వరాలయం అనమాట. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అండ్ వీడియోస్ తీయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ గోశాల ఉందన్నమాట. మంచిగా అనిపించింది నాకు. గోశాల చూస్తే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మేము దర్శనం చేసేసుకొని ఇక్కడ ప్రశాంతంగా, ఇప్పుడు అంటే
ఇప్పటివరకు ఎప్పుడు ప్రశాంతంగా కూర్చోలేదు. బస్ దిగిన దగ్గర నుంచి హడావుడిగా వచ్చేసాము. గుండు చేయించుకున్నాము. గుళ్ళో దర్శనము, నెక్స్ట్ బంతిపోచమ్మ గుడి, నెక్స్ట్ భీమేశ్వరాలయం ఇలా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఇదే లాస్ట్ టెంపుల్, ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోవటమే అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని కొబ్బరికాయలు అవన్నీ కొట్టుంటాం కదా ప్రసాదం, అవన్నీ తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి, అంటే గుడికి వచ్చినప్పుడు ఆ ప్రశాంతత అదంతా ఉండాలి అంటారు కదా వచ్చినందుకన్నా, అందుకని కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ. సో అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూసేవంతా కూడా కాటేజెస్ అనమాట. చెప్పాను కదా చాలామంది ముందు రోజు నైటే వెళ్ళి కాటేజెస్ తీసుకొని బోనం అవన్నీ కుక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అలా దర్శనంకి వెళ్ళడం అలా చేస్తారు. సో వాళ్ళ కోసం ఇవన్నీ కాటేజెస్. ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. కుక్ చేసుకునే ఐటమ్స్, స్టవ్, గ్యాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం జస్ట్ ఇంటి దగ్గర నుంచి కుకింగ్ ఐటమ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో అలా మేము అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. వచ్చేటప్పుడే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని అడిగితే అక్కడ సజెస్ట్ చేశారనమాట హోటల్ నేమ్, గీతా భవన్ అని చెప్పారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి, నేను ఆ రోజు సాటర్డే నైట్ ఇంటికి వచ్చాక రైస్ తినొచ్చులే అని చెప్పేసి నేనైతే దోశ తీసుకున్నాను. అండ్ బయట నేను ఎక్కువ మీల్స్ తినడానికి ఇష్టపడను, నాకు అదొక భయం ఉంటుంది రైస్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి, అందుకే నేను దోశ తీసుకున్నాను. రాయేష్ మాత్రం మంచిగా మీల్స్ తీసుకున్నాడు. దోశ కూడా చాలా బాగుంది అండ్ మీల్స్ కూడా బాగుందంట, మంచిగా పూరి అదంతా పెట్టించేశారు. సో అది ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనేసి అని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.